ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 9. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు, అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 20వ అధ్యాయము 8, 16 వచనాలు. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. వ్యాఖ్యానాంశం మంచివాడైన యజమానుడు. వ్యాఖ్యానాంశం మంచివాడైన యజమానుడు. వ్యాఖ్యానం: పరలోక రాజ్యములో ఎవరు మొదటివారు, ఎవరు కడపటివారు అనే ప్రశ్నతో శిష్యుల మనసులు నిండియుండగా దానికి జవాబుగా ప్రభువు ఈ క్రొత్త ఉపమానాన్ని చెప్పాడు. ఒకవేళ మనము కూడా అసంతృప్తితో నిండిన పనివారి పక్షముగా ఆలోచించి ఆ యజమానుడు చేసిన దాని గురించి పనివారు అన్యాయమని తలంచినట్లుగానే మనము కూడా అది అన్యాయమని అనుకునే అవకాశము లేకపోలేదు. అయితే మనము ఒకసారి ఈ వృత్తాంతమును సునిశితంగా పరిశీలించాలి. ప్రొద్దున్నే పనికి వచ్చిన వారు ఆ ఇంటి యజమానునితో వడబడినట్లు మత్తయి సువార్త 20వ అధ్యాయము 2-13 వచనాల్లో కనబడుతుంది. వారు తమ పనికి ఒక విలువను నిర్ణయించుకున్నారు. ఇందుకు భిన్నంగా వారి తరువాత వచ్చిన పనివారు తమ యజమానుని యందు నమ్మిక ఉంచిన వారై అతడు ఏమి న్యాయమో అది వారికి కూలిగా ఇస్తాడనే నమ్మికతో వచ్చినట్లు మత్తయి సువార్త 20వ అధ్యాయము 4-7 వచనాల్లో చదువుతాము. గనుక కూలి విషయమై వారికి విచారము లేదు. పరలోక రాజ్యములో బహుమానము లేక ప్రతిఫలము అనేది హక్కు కాదు. లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనం ప్రకారము మనమందరము నిష్ప్రయోజకులమైన దాసులమే. అందువలన మనము దేనికిని అర్హులము కాము. సమస్తము సర్వాధికారముతో కూడిన దేవుని కృప మీదనే ఆధారపడి ఉంటుంది. మరొక కోణములో చూచినట్లయితే వాస్తవానికి అందరికంటే కడపట వచ్చిన వారు ఎవరి అనుగ్రహానికి నోచుకోనివారు. అయితే వీరు మంచివాడైన తమ యజమానుని కొరకు ఎక్కువసేపు పనిచేసే అవకాశమును ఆనందమును పొందలేకపోయారు. మన ప్రభు అయిన యేసు ఎంతో మంచి యజమానుడు. అందుకే మనము మన బాల్యము నుండి ఆయనను సేవించాలి. మనము ఆయనను గూర్చి పెందలకడనే ఆయనను సేవించానని గాని లేక ఎక్కువ కాలం ఆయనను సేవించానని గాని చెప్పజాలని ఏకైక వ్యక్తి ఆయనే. ఆయనను ఎంతగా సేవించినా సరిపోదు. దేవుని మార్గములను గూర్చిన చరిత్రలో యజమానునితో వడబడిన మొదటి పనివారు ఎవరంటే నిబంధన కాలపు ప్రజలైన ఇశ్రాయేలీయులే. చివరి గడియలో వచ్చిన పనివారు దేవుని కృపకు పాత్రులైన అన్యజనులే. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.